వెంకటాపురం టు శ్రీశైలం పాదయాత్ర దట్టమైన అభయారణ్యాల మధ్య 48 కిలోమీటర్ల పాటు 2 రోజులు సాగే అతి కష్టమైన పాదయాత్ర. నల్లమల అభయారణ్యంలో చుట్టూ క్రూర మృగాలు సంచరించే ప్రాంతం ఒకవైపు, వేలాది మంది భక్తులు నిత్యం శివనామస్మరణతో అలుపెరగని సుదూర పాదయాత్ర మరోవైపు. సంవత్సరంలో కేవలం 2 సార్లు మాత్రమే జరిగే ఈ అరుదైన పాదయాత్రలో అక్కడక్కడ చెంచుగూడాల మధ్య ప్రయాణం. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ? 50. మొత్తం వీళ్ళ పిల్లలు చదువులు ఎలాగా చదువుతుంది? ఎన్ని కిలోమీటర్ల దూరం? ఓకే. ఆకలికి అన్నప్రసాద కేంద్రాలు, నల్లమల అడవుల్లో అలుపు సొలుపెరగని ఈ 48 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం శ్రీశైల మల్లికార్జునుడి దివ్య దర్శనం అంతకు మించిన ఆనందం ఇంకేమైనా ఉంటుందా? హాయ్, దిస్ ఇస్ బాలమురళీకృష్ణ ఫ్రమ్ బాడ్సారి బాలు యూట్యూబ్ ఛానల్. మనం కూడా ఈ 2025లో శ్రీశైలం పాదయాత్రలో అయితే పాల్గొన్నాము. మీరు అనుకున్నట్టు నెల్లూరు నుంచి అయితే కాదు, వెంకటాపురం టు శ్రీశైలం వరకు పాదయాత్ర అయితే ఉంటుంది కదా, దాంట్లో అయితే పాల్గొన్నాము. అసలు ఈ వెంకటాపురానికి ఎలా చేరుకోవాలి, ఈ పాదయాత్రకు ఉన్న విశేషం ఏమిటి, అసలు వెంకటాపురం నుంచే ఈ పాదయాత్రను ఎందుకు కొనసాగిస్తారు, మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఈ పాదయాత్ర 48 కిలోమీటర్ల ప్రయాణం 2 రోజుల కాల పరిమితితో దట్టమైన అభయారణ్యంలో అయితే జరుగుతుంది. ఈ పాదయాత్రలో నేను తెలుసుకున్న విషయాలు, ఈ పాదయాత్రలో నాకు ఎదురైన అనుభవాలను అన్నింటినీ కూడా మన ఈ అనగనగా ఒకరోజు సిరీస్ నుంచి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇక మన జర్నీలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గో. 9:45కి అయితే కరెక్ట్గా బస్సు అయితే స్టార్ట్ అయింది. నంద్యాలకి 4:15కి అయితే మనకు స్టాండ్లో అయితే పెడతానంటున్నాడు. చూద్దాం ఎంత త్వరగా వెళ్తాం అనేది. అందుకని ముందే పెడతానంటున్నాడు. రోడ్ కూడా కొంచెం బాగుందని చెప్తున్నాడు. అక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్స్ అయితే మళ్ళీ మనం జర్నీ చేయాల్సి ఉంటుంది అనమాట ఆత్మకూరుకి. ఓకేనా? లెట్స్ గో. వెంకటాపురం ఇది కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం నల్లమల అభయారణ్యానికి అతి సమీపంలో ఉండే ఓ అందమైన పల్లెటూరు. పదండి చేరుకుందాం. రైట్ నా ఇప్పుడైతే మనం మల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచే జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు కాలినడక అనేది. అరౌండ్ 1.5 డే అయితే జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది. టెంపుల్లో దర్శనం చేసుకొని దెన్ స్టార్ట్ అయితే అవుదాం. ఓకేనా? ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు నాగేశ్వర రెడ్డి, వెంకటాపురం గ్రామము, ఆత్మకూరు మండలము, నంద్యాల జిల్లా. శ్రీ మల్లేశ్వర దేవస్థానము. ఈ దేవస్థానం వచ్చేసి ఇక్కడ నుంచి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రాంతం నుండి లక్షలాది మంది శివరాత్రికి, ఉగాదికి మా గ్రామం గుండా మా స్వామి ఆశీస్సులతో ఇక్కడ నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటారు. ఇక్కడ నుంచి పాదయాత్ర చరిత్ర ఏమంటే 13వ శతాబ్దం నుంచి రెడ్డి రాజులు, ఈ శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ మహారాజు లాంటి ఎందరో మహానుభావులు ఈ ప్రాంతం నుండి పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్ళి దాన్ని ఒక ఆదర్శంగా
ఇక్కడ నుంచి నడవడం వల్ల దానికి ఒక చరిత్ర. ఎట్ లాస్ట్ అయితే మనం టెంపుల్ నుంచి అయితే మన కాలినాడకి అయితే స్టార్ట్ చేసాము. బ్యాక్ సైడ్ ఉండే టెంపుల్ దాన్ని ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి 1.5 డే నడిస్తే శ్రీశైలం అయితే చేరుకోవచ్చు. ఇక మన జర్నీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఇది 120, ఇది 30 రూపీస్, ఇది చిన్నది. ఇది వచ్చేసి 70 రూపాయలు. ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారన్నా? శ్రీశైలం వెళ్ళే పాదయాత్ర భక్తులు నైట్ పూట నడుస్తారు కాబట్టి అడవిలో వాళ్ళు వేసుకొని పోతారు. నైట్ పూట ఇక్కడ దారిలో కొండలు, రాళ్ళు, కట్టెలు ఉంటాయి, పులిలు ఉంటాయని నడుచుకుంటా వేసుకొని పోతారు. జస్ట్ ఒక 15 మినిట్స్ వాక్ చేయగానే ఫీల్డ్స్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇక్కడ నుంచి మోర్ దెన్ ఒక 1.5 కిలోమీటర్ వరకు కూడా ఇలాంటి ఫీల్డ్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సేపటి తర్వాత అయితే కంది చేనులు అయితే ఎంటర్ అయ్యాయి. ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కంది చేనులు కూడా ట్రావెల్ చేయడం కూడా ఫస్ట్ టైం అన్నట్టు. ప్రజెంట్ అయితే వెంకటాపురం నుంచి అయితే బయలుదేరాము. ఒక 1 కిలోమీటర్ అయితే నడిచాము. తర్వాత గోసాయిగట్టు వీరాంజనేయ స్వామి గుడి అయితే ఉంది. అరౌండ్ ఒక 6 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు 1 కిలోమీటర్ నడిచాం కాబట్టి జస్ట్ ఇంకొక 5 కిలోమీటర్ నడిస్తే టెంపుల్ అయితే వస్తుంది. ఓకేనా? అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ వచ్చామో లేదో తుమ్మల రాజుపల్లె గ్రామస్తులు అయితే ఇక్కడ అరటి పండ్లని మజ్జిగనైతే ఇస్తున్నారు. ఇకపోతే ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్ళేదాకైతే ఏది ఉండదన్నమాట. ఈ ప్రతిదీ కూడా ఇక్కడ భక్తులకి ఉచితంగానే ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న దగ్గరల్లా తాగి ఉన్న దగ్గరల్లా తిని వెళ్ళాలి, లేదంటే బాగా డిహైడ్రేట్ అవుతాం. లిటరలీ ఇక్కడి నుంచి అయితే ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అవుతాము. నో స్మోకింగ్, ప్లాస్టిక్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచి మనం డ్రాప్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చెకింగ్ పాయింట్ అయితే ఒకటి ఉంది, చిన్న వాటర్ స్టిమ్ కూడా అయితే ఒకటి ఉంది. దీన్ని దాటుకొని చెకింగ్ కంప్లీట్ చేసుకుని అయితే మనం ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ అన్నదాన కేంద్రం అయితే ఉంది. ఇక్కడ అన్నదాన కేంద్రం కానీ మిస్ అయింది అని అంటే మనం ఇంకా ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది కదా, అక్కడ చిన్న అన్నదాన కేంద్రం అయితే ఒకటి ఉందంట. రిస్క్ చేయకూడదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే భోజనం కంప్లీట్ చేసేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరదాం ముందుకి. ఓకేనా? మనం జస్ట్ ఇప్పుడే లంచ్ అయితే చేసాం కదా, అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ వచ్చాము లేదో గోసాయికట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఆగి ఇక్కడ నుంచి మళ్ళీ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిచాము అంటే ఇక్కడ ఒక దర్గా అయితే ఉంటుంది. ఈ దర్గాలో కూడా దర్శనం చేసేసుకొని దాన్ని ఇక్కడి నుంచి అయితే మూవ్ అవుదాం. దేవురు అనేది ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ? 50. మొత్తం వీళ్ళ పిల్లలు చదువులు ఎలాగా చదువుకుంటారు? ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? ఓకే. ఒక 50 ఇళ్ళు, ఒక 200 మెంబర్స్ ఉంటారు ఇక్కడ. ఈ నాగలేటు చెంచుగూడెంలో కూడా ఒక స్కూల్ అయితే ఉంది. ఇది ప్రైమరీ స్కూలు. పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఊర్లో చూస్తే పర్లేదు, పిల్లలు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నారు. వీళ్ళు చదువుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ అయితే ఇదే అనమాట. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంటే నథింగ్ బట్ ఒక పల్లెటూరు వాతావరణంలో ఎలాంటి స్కూల్స్ అయితే ఉంటాయో అలాంటివి అనమాట. ఇవి కూడాను ఈ స్కూల్స్లో అయితే అడిగాను అనమాట. టీచర్స్ అనేవాళ్ళు ఫ్రీక్వెంట్గా అయితే రావట్లేదు. ఒకసారి అయితే ఉన్నాడు అంటున్నాడు. నిన్నైతే వచ్చాడంట, ఇవాళైతే రావట్లేదంట. బేసిక్గా హాలిడేస్ ఆయనకు ఉన్నట్టున్నాయి, పిల్లలకు కాదు. ఇకపోతే నాగలూడి చెంచుగూడెం ఉంది కదా, అక్కడి నుంచి అయితే నాగలూడి వీరభద్ర స్వామి టెంపుల్ అయితే ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా ఇంకేమీ వాటర్ కానీ ఫుడ్ అయితే ఈ 6 కిలోమీటర్స్ అయితే ఏమి ఉండవు. కొంచెం జాగ్రత్త అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. సంవత్సరంలో కేవలం 2 సార్లు మాత్రమే చేయగలిగే ఈ పాదయాత్ర మహాశివరాత్రి సందర్భంగాను ఉగాది సందర్భంగాను 10 రోజుల ముందు మొదలవుతుంది. సుమారు 48 కిలోమీటర్ల ప్రయాణము, 2 రోజుల సమయము. ఇది కష్టసాధ్యమే కానీ ఆ దేవుడి మీద నమ్మకంతో ఈ పాదయాత్రను ఇష్టసాధ్యంగా మార్చుకోవచ్చు. ఈ పాదయాత్రలో పలు ప్రాంతాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి, ఏపీ అండ్ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొనడం ఇక్కడి విశేషం.
అసలు నడిచినట్టే లేదు ఈ 7 కిలోమీటర్స్ అంతా కూడాను. నాగలోటి వీరభద్ర స్వామి టెంపుల్ కూడా వచ్చింది. ఒక 3 కిలోమీటర్స్ నడిచినట్టుంది. 7 కిలోమీటర్స్ నడిచినట్టయితే అసలు లేదు. ఒక స్ట్రీమ్ అయితే ఉంది. స్ట్రీమ్ దాటుకొని అవతలికి వెళ్ళామంటే టెంపుల్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది టెంపుల్. ఈ నాగలేటి వీరభద్ర స్వామి గుడి దగ్గర అయితే చిన్న చిన్న మండపాలు అయితే ఉంటాయి. ఈ మండపాల దగ్గర కొంచెం రెస్ట్ అయితే తీసుకొని ముందుకైతే వెళ్ళొచ్చు. ఇది కాదు అనుకుంటే ఒక 3 or 4 కిలోమీటర్స్ వరకు కూడా రెస్ట్ తీసుకొని వాటికి ఎలాంటి ప్లేసెస్ అయితే ఉండవు. అండ్ ఇక్కడ వాటర్ సదుపాయం కానీ అంతా అయితే మంచిగా ఉంది. విజయనగర సామ్రాజ్యం మొదలుకొని మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ అనంతరం నేటికి భక్తులు ఈ పాదయాత్ర మార్గాన్ని ఉపయోగించడం ఒక అద్భుతమే అని చెప్పాలి. ఆ టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్ బిలోనే నాగలోటి మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ స్టార్టింగ్ పాయింట్లోనే మనం లంచ్ అనేది చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం. ఇప్పుడే మీకు అనౌన్స్మెంట్ కూడా అయితే వినిపిస్తుంది కదా, ఇక్కడైతే అన్నదాన కేంద్రం అయితే ఉందన్నమాట. ఇక్కడ అన్నదానం కంప్లీట్ చేసేసుకొని ఈ నాగలోటి మెట్ల నుంచి అయితే 8 కిలోమీటర్స్ ట్రావెల్ అవ్వాలి. నెక్స్ట్ పాయింట్ ఏదో చెప్తాను. ఇక్కడ నుంచి అయితే నాగలోటి మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ 2 కోనేరులు అయితే ఉంటాయి. ఒకటి వచ్చి స్నానం చేసేదానికి, ఒకటి వచ్చి అయితే త్రాగునీరుకు ఉపయోగిస్తారు. ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా స్నానం చేసేదానికి అనమాట ఈ కోనేరు. దానికి క్వైట్ ఆపోజిట్లోనే ఇక్కడ ఉంది చూడండి. ఇదంతా కూడా మనము డ్రింకింగ్ వాటర్కి తీసుకువెళ్ళవచ్చు అనమాట బాటిల్లోను. వెంకటాపురం టు శ్రీశైలం పాదయాత్ర. ఈ పాదయాత్ర 48 కిలోమీటర్ల పాటు దట్టమైన అభయారణ్యంలో 2 రోజుల పాటు కొనసాగుతుంది. మనం కేవలం ఒక్క వాటర్ బాటిల్ తీసుకువెళ్తే సరిపోతుంది. ఎందుకంటే అడుగడుగున అన్నదాన కార్యక్రమాలు అయితే ఉంటాయి. సుమారు 4 దగ్గర నుంచి 5 దగ్గరల వరకు అన్నదాన కార్యక్రమాలు అయితే ఉంటాయి. చివరి 15 కిలోమీటర్లు అయితే ఎలాంటి అన్నదాన కార్యక్రమాలు అయితే ఉండవు. ఈ నాగలోటి మెట్ల దగ్గర అయితే సహబంతి భోజనం అయితే జరుగుతుంది. ఇది కానీ మిస్ అయింది అంటే ఇంకొక 8 కిలోమీటర్స్ వరకు ఎలాంటి అన్నదాన కార్యక్రమాలు అయితే ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ భోజనం కంప్లీట్ చేసేసుకొని అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరదాం. ఓకేనా? ఇక్కడి నుంచి అనేవి మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. మొత్తం 8 కిలోమీటర్స్ వరకు కూడా మెట్లు అయితే ఉంటాయి. ఇది టఫెస్ట్ పార్ట్ అనమాట. నాగలోటి వీరభద్ర స్వామి మెట్లు నాకు ఫస్ట్ గివ్ అప్ ఇద్దాం అనుకున్న పాయింట్ అయితే ఇదేను. సుమారు 2 కిలోమీటర్ల పాటు స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఐ కాంట్ అయితే అనుకున్నాను, బట్ ఐ డూ. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా టఫెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే ఈ నాగలోటి మెట్లే. సుమారు 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది అంటున్నారు. ఫస్ట్ 10 కిలోమీటర్స్ అయితే చెప్పారు కానీ నా వల్ల అయితే కాదు. 10 అయితే 2 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. మళ్ళీ ట్రై చేయొచ్చు ఇది వరకు. దెన్ పెద్ద చెరువు దగ్గర అయితే స్టే అయితే తీసుకుంటాము నైట్కి. అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ అనేది వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మార్నింగ్ 5కి వెళ్తామా 6కి వెళ్తాం వ్యూ పాయింట్కి? వ్యూ పాయింట్కి వెళ్ళేసరికి 6 అయితే అవుద్దంట. మార్నింగ్ లేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి. ఎయిట్ చేద్దాం చెప్పు. మీరు కానీ ఇట్నే లేట్ చేస్తే 7 అయితే 8 అయ్యవచ్చు ఖచ్చితంగా. అయితే మీరు ముందుగానే ప్రయత్నించండి. 6 లోపు వెళ్ళేటట్టు చూడండి. ఎందుకంటే పట్టలు కూడా దొరకవు. పట్టలు కొనుక్కో రెంట్కి తీసుకోవాలి కదా, పట్టలు అయితే తీసుకోవాలి. ఇంకొకటి అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది, వైద్య శిబిరం ఉంటుంది. మీకు అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫోన్లకి అన్నిటికీ టవర్ కూడా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. ఒక్క పాయింట్ అయితే ఉండద్ది ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళకి మనకు కనీసం ఒక 7, 8 అవుద్ది మీరు ఇలా లేట్ చేస్తే. ఓకే, అంటే కూలింగ్ వాటర్ అయితే ఉంటుందా? ఉంటాయి, కూలింగ్ వాటర్ అయితే ఆగలేదు. అది స్క్రీన్ ఆగింది అంతే, రికార్డ్ అవుతుంది. మళ్ళీ అక్కడ వాటర్ అవైలబుల్ ఉంటాయి. కూలింగ్ వాటర్, మామూలు వాటర్ దొరుకుతాయి, మనకి బాటిల్ దొరుకుతాయి, మినరల్ వాటర్ దొరుకుతాయి, నార్మల్ వాటర్ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. బై ఈ అబ్బాయి ఎవరో చెప్పలేదు కదా, ఫ్యూచర్ తర్వాత చెప్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ మనతో ట్రావెల్ అవుతూనే ఉంటాడు. తర్వాత చెప్తాను. అబ్బాయి ఛానల్ కూడాను
నేను చెప్తాను కదా ఎందుకు అంత తొందర. ఈ నాగలేటి మెట్ల మార్గంలో అయితే చిన్న గోపురం అయితే ఒకటి కనిపిస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయలు అండ్ 15th century ఏదైతే ఉందో హరిహరరాయలు బుక్ రాయలు ఉంటుంది ఆ శతాబ్దంలో అయితే ఈ ఆర్చ్ని అయితే నిర్మించారని చెప్తున్నారు. ఒక లాస్ట్ 2 kilometers వరకు అయితే స్టెప్స్ అనేవి బాగా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు కొంచెం ఫ్లాట్ అయితే ఉంది, పర్లేదు. ఇట్లా ఉంటే 8 kilometers అనేది ఈజీగా చేరుకోవచ్చు. మళ్ళీగా నా స్టెప్స్ అనేవి ఇందాకట్లాగా వచ్చాయంటే జస్ట్ గివ్ అప్ అంతే, అంతకుమించి ఇంకేం చేయలేము. ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకోవడమే. చాలా రోజుల తర్వాత అయితే ఒక దగ్గర అయితే బ్యాంబో ట్రీస్ అనేవి చూస్తున్నాను. పాస్ట్ 3 months బ్యాక్ అయితే మనము తిరుమల ట్రెక్కింగ్కి అయితే వెళ్ళాం కదా, అక్కడ చూసాను. దెన్ 3 months తర్వాత అయితే మళ్ళీ ఇక్కడే అనమాట. ఫ్రీక్వెంట్గా అయితే ఉన్నాయి, మనము వెళ్ళే రోడ్కి అటు ఇటు అయితే ఫ్రీక్వెంట్గా అయితే కనిపిస్తున్నాయి. బాగుంది. ఇదంతా కూడా వెదర్ ఫార్మింగ్ చేసినట్టు ఉంది కదా. బేసిక్గా ఇవంతా కూడా ఫారెస్ట్లో అనమాట. చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో, ఒక సెట్టింగ్ లాగే ఉంది అసలు ఇదంతా కూడా. ఈ పాదయాత్ర మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఏమీ ఉండదు. మీరు గివప్ ఇవ్వడానికి చాలా అవకాశాలే ఉంటాయి. ఆకాశం నుంచి వచ్చి పడే ఎండ, కాలి అడుగుల నుంచి ఎగసి పడే దుమ్ము, ప్రతి అడుగు ప్రకృతిలోనే ప్రయాణం. ఒక్క మాటలో చెప్పాలి అంటే నిత్యం ఆ శివయ్యతోనే ప్రయాణం. పెద్ద చెరువు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మా పాదయాత్ర రాత్రి 8:30కు పెద్ద చెరువునైతే చేరుకోగలిగింది. ఈ పెద్ద చెరువును చేరుకోవడానికి టార్చ్ లైట్ వెలుగుల మధ్య సుమారు 3 గంటల పాటు అయితే ప్రయాణం కొనసాగింది. ఈ పెద్ద చెరువు దగ్గరే అన్నదాన కార్యక్రమాలు, హెల్త్ క్యాంప్స్ అయితే అన్నీ ఉంటాయి. పట్టలు కూడా రెంట్కి అయితే దొరుకుతాయి. నైట్ ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే మన జర్నీని అయితే కొనసాగిద్దాం. ఓకేనా? మనం పెద్ద చెరువు కాడి నుంచి ఒక 1 kilometer నడిచామంటే భైరవకొండ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1 kilometer ఆ 2 kilometer వరకు స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ రోజుకి ఇదే నా టఫెస్ట్ పార్ట్. ఈ రోజుకి ఇది కాదంట, ఇంకా ఉన్నాయంట టఫెస్ట్ పార్ట్స్. వెళ్ళిపోదాం. ఒక 1/2 hour అయితే స్టెప్స్ అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి ఇంకా ఎలాంటి ఫుడ్ అయితే మనకు అన్నదాన కార్యక్రమాలు కానీ ఏవి కూడా అయితే ఉండవు. మనం పర్చేజ్ చేసి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. దెన్ ఇంకొక 20-25 kilometers వరకు కూడా ఇదే పరిస్థితి అన్నట్టు. అరౌండ్ ఒక 2 hours తర్వాత అయితే 4 kilometers వాక్ తర్వాత మేము కోరికల కొండ దగ్గరికి అయితే వచ్చాము. మనిషి యొక్క కోరికలు ఎంత గొప్పగా ఉంటాయో, మనిషి కోరికలు గొప్పవే కాదు, చాలా పెద్దగా ఉంటాయి, చాలా ఆశగా కూడా ఉంటాయి. వాటికి ప్రతిరూపంగానే ఇక్కడ అంటే క్లాత్ని కట్టడం కానీ స్టోన్స్ని ఒకదాని మీద ఒకటి ఇల్లు కట్టినట్టుగా ఏర్పాటు చేస్తారు. అవి కూడా ఒకసారి చూపిస్తాను. కోర్కెల కొండను చూడంగానే చాలా మంచిగా అయితే అనిపించింది. ఆకురాల్చుకున్న చెట్లకి రంగురంగుల వస్త్రాలను కట్టడం, ఒక రాయి మీద మరొక రాయిని పెట్టి ఇల్లును నిర్మించడం చూస్తుంటే మనిషి యొక్క కోరికలు లేదా మనిషి యొక్క గమ్యాలను చేరుకోవాలి అంటే మన ప్రయత్నంతో పాటు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని అర్థమైంది. అరౌండ్ ఒక 5:30 నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాము. ఇప్పుడు 9 అయితే అవుతుంది. ఇక్కడ టిఫిన్ చేసేసుకొని ముందుకైతే వెళ్దాము. ఇక్కడ తప్ప ఇంకెక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయితే ఏమీ ఉండదు అన్నట్టు. ముందు పక్క అంతా కూడా ఉగ్గాని బజ్జీ మాత్రమే ఉంది. కొంచెం కోరికల కొండ దాటిన తర్వాత ఒక 2 kilometers వస్తే ఇక్కడ మీకు ఏం టిఫిన్ కావాలో మొత్తం కూడా దొరుకుతుంది. ఆర్ పూరి కానీ దోశ కానీ అన్నట్టు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం కదా. ఇక్కడ నుంచి అయితే సీతమ్మ బావికి అయితే వెళ్తున్నాము. ఇది అరౌండ్ ఒక 2 kilometers అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే భీముని కొలను అయితే ఉంటుంది, అది 4 kilometers అయితే ఉంటుంది. ఫస్ట్ లంచ్ కల్లా కూడా ఈ 2 కూడా కంప్లీట్ చేయాలి. దెన్ ఆఫ్టర్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం కదా, ఇదంతా కూడా మెయిన్ రూట్లోంచి కొంచెం పక్క అయితే రావాల్సి ఉంటుంది. సీతంబాయి కొంచెము ఒక 100 meters దూరంలో ఒక చిన్న వెల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడే మంచినీళ్ళన్నీ కూడా తీసుకుని వెళ్తుంటారు. దెన్ సీతంబావిని అయితే చూసాం కదా, ఇక్కడ నుంచి అయితే భీముని కొలను అయితే వెళ్ళాలి. అరౌండ్ ఒక 3 kilometers అయితే ఉండొచ్చు.
భీముని లోయ. కోర్కెలకొండ అనంతరం భీముని లోయలోకి వెళ్లే ముందే వస్తుంది చెప్పుల కొండ. చెప్పుల కొండ. ఈ చెప్పుల కొండ వద్ద కర్ణాటక భక్తులందరూ తమ చెప్పులను వదిలి పాదయాత్రలో పాల్గొంటారు. ఇది ఇక్కడ విశేషం. ఇదే భీముని లోయలోని భీముని కొలను. ఈ కొలను గురించి మహాభారతంలో కూడా ఒక ప్రస్తావన ఉంది. పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతానికి చేరుకునేసరికి ద్రౌపదికి దాహం వేయడం, పాండవుల్లో అత్యంత బలశాలి అయిన భీముడు తన గదతో భూమిని కొట్టడంతో ఆ గద దాటికి భూమిని చీల్చుకుంటూ నీరు ఒక ప్రవాహంలా మారింది. ఈ ప్రవాహాన్ని నేటికీ మనం చూడవచ్చు ఇక్కడ. చుక్కల పర్వతం పేరులోనే ఉంది, చుక్కలైతే కనిపించేశాయి. శ్రీశైలం పాదయాత్రలో చిట్ట చివరిది అత్యంత కష్టసాధ్యమైనది ఈ చుక్కల పర్వతం ఎక్కడమే. ఈ చుక్కల పర్వతాన్ని ఎక్కాము అంటే మనం శ్రీశైలాన్ని చేరుకున్నట్లే. ఇది నా జీవితంలో నేను ఇప్పటి వరకు చేసిన అత్యంత కష్టతరమైన ప్రయాణాలలో ఇది ఒకటి. శివయ్యకు చేరువవుతున్నాం అన్న ఆనందం ఒకవైపు, 36 గంటల పాదయాత్ర అనంతరం అలిసిన శరీరాలతో వేసే ఒక్కొక్క అడుగును అడుగుతుంటే ఇదంతా నేనేనా ప్రయాణించింది అని? దీనికి ఒక్కటే సమాధానం, నడిచింది మాత్రం నేనే కానీ నడిపించింది మాత్రం ఆ శివయ్యే అని. సుమారు 2 రోజుల ప్రయాణం అనంతరం శ్రీశైలం. నా మనసుకు ఏదో తెలియని ఆనందం. ఏది ఏమైనా ఎంత కష్టమైనా శ్రీశైలం పాదయాత్ర నా జీవితంలో మర్చిపోలేని యాత్ర. పాతాళగంగ. శివయ్య దర్శనానికి ముందు పాతాళగంగను చేరుకున్నాం. శివయ్య దర్శనానికి ఇక అంతా సిద్ధం, కానీ మీకు చూపించలేను అన్నది ఒక్కటే కొరత. కానీ ఆ ముల్లోకాలేలే శివయ్య బ్రహ్మోత్సవాలు మీకోసమే. మన ఈ అనగనగా ఒకరోజు సిరీస్ నుంచి ఈ శ్రీశైలం పాదయాత్రలో నాకు ఎదురైన అనుభవాల్ని, నా అభిప్రాయాలను అయితే మీతో షేర్ చేసుకోగలిగాను. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ నేను మీ బాలమురళీకృష్ణ. అంతవరకు సైనింగ్ ఆఫ్.